బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్లో 25 మంది ప్రముఖ సినీ, టీవీ నటులు, యూట్యూబర్లపై కేసులు నమోదవడంతో వారికి మరో 24 గంటల్లో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. అంతకుముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన మరో కేసులో 11 మంది ఉండగా వారిలో 8 మంది మియాపూర్ కేసులోని వారేనని పోలీసులు తెలిపారు. అయితే మియాపూర్ కేసులో పలువురు సినీ ప్రముఖులు ఉండటంతో అన్ని న్యాయపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సినీ నటులతో బెట్టింగ్ యాప్ల అగ్రిమెంట్లపై ఇప్పటికే దాదాపు 15 బెట్టింగ్ యాప్ సంస్థలను గుర్తించారు. 2 చోట్ల కేసులు నమోదైన వారి విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కూడా పోలీసులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ కేసులో బాధితుల వివరాలతో పాటు ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలను పరిశీలించి దానికి సంబంధించిన ఆధారాలను సైతం సేకరిస్తున్నట్లు తెలిసింది. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైన నిందితులకు ఇప్పటికే విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చారు. ఇప్పటి వరకు టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి విచారణకు హాజరయ్యారు. మిగతా వారు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దీంతో వారికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. తెలంగాణలో బెట్టింగ్ పై నిషేధం ఉండటంతో తమకు అందిన ఫిర్యాదుల మేరకు 108 అక్రమ బెట్టింగ్ యాప్లను బ్లాక్ చేశామని సైబర్ సెక్యూరిటీ అధికారులు చెబుతున్నారు. అలాగే వారికి లాగిన్ యాక్సెస్ ఇస్తున్న 133 భారత బెట్టింగ్ కంపెనీలకు నోటీసులు జారీ చేశామని వెల్లడించారు. బెట్టింగ్ వెబ్సైట్లను అడ్డుకోవడానికి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కృషి చేస్తుందని, అయితే ఇందులో చాలా వరకు విదేశాల పరిధిలో ఉంటున్నాయని వివరించారు. ఆన్లైన్ బెట్టింగ్ ను ప్రోత్సహించినా పాల్గొన్నా కూడా తెలంగాణ గేమింగ్ చట్టం 2017 ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. 3 రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతడు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన కొరవేన సాయితేజ గోదావరి కనిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడిన సాయితేజ లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మానసికంగా కుంగిపోయిన అతడు ఈ నెల 18న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని స్నేహితుడికి చెప్పడంతో వెంటనే గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సాయితేజ 6 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకోగా కుమారుడు, కుమార్తె ఉన్నారు.